ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన వ్యక్తి ఎన్నికలు వచ్చాయంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన సర్వే. రాజకీయాల్లోనూ ఎంతో పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువ పేరు సర్వేతో వచ్చింది. ఆయన సర్వే వచ్చిందంటే చాలు బెట్టింగ్లకి ఫుల్ డిమాండ్. అటువంటి ఆయన ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన సర్వేని ప్రజలు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇవి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్ ఈ పేరు తెలియని వారంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉందరు. అంతటి ఫేమస్ వ్యక్తి. ఈయనకు వ్యక్తిగతంగా కంటే సర్వే పేరిట మరింత ఫేమస్ అయ్యారు. అంతేకాదు లగడపాటి రాజగోపాల్కు ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుంది. 2004-2009 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఆయన సర్వేల పేరిట మళ్లీ ప్రజలకు దగ్గరయ్యారు. ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై లగడపాటి తన సర్వే ఫలితాలు వెల్లడించేవారు. ఎన్నికలొస్తున్నాయంటే అందరి చూపు లగడపాటి సర్వేపైనే. ఆయన సర్వేను నమ్ముకొని చాలామంది బెట్టింగులు వేసుకునేవారు. అయితే అనూహ్యంగా ఒకసారి ఆయన సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి సర్వే పేరిట కొత్త అవతారం ఎత్తారు. ఆయన సర్వే ఫలితాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఖచ్చితంగా ఉండడంతో సర్వేలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉండేది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్సభ సీట్లు వస్తాయని లగడపాటి చెప్పగా అది నిజమైంది. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ వారంతా గెలుస్తారని ఆయన చెప్పారు. అది నిజమైంది. 2011లో కడప లోక్సభ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4 లక్షల మెజారిటీ వస్తుందని లగడపాటి అంచనా వేయగా అది నిజమైంది. దీంతో లగడపాటి సర్వే చాలా ఫేమస్ అయింది. ఇక అంతే, ఎన్నికల్లో ప్రతిసారి సర్వే ఫలితాలను వెల్లడించేవారు. ఎన్నికల ప్రతిసారి లగడపాటి సర్వేను చూసి చాలా మంది బెట్టింగులు వేసేవారు. ఎన్నో వేల కోట్లు ఈయన సర్వేని బట్టి చేతులు మారేవి. అంత నమ్మకం లగడపాటి సర్వే అంటే. అయితే 2018 తెలంగాణ, 2019 ఏపీ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో ఆ ఎన్నికల్లో ఎంతో మంది బెట్టింగులు వేసి భారీగా నష్టపోయారు. ఎంతో లోతుగా విశ్లేషించి సర్వే జరిపే లగడపాటి తన సర్వేలో కీలకమైన లాజిక్ మిస్ అయింది. దీంతో ఆ సంవత్సరం నుంచి సర్వేలని నిలిపివేశారు. తాజాగా ఏపీలో ఎన్నికలు జరగడంతో మళ్లీ లగడపాటి పేరు వినిపించింది. లగడపాటి సర్వే ఉంటే బాగుండేదని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. ఆయన సర్వేను మిస్ అవుతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మిస్ యూ లగడపాటి సర్వే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాలలో ప్రత్యేక స్థానం లగడపాటి రాజగోపాల్ది. తన సంచలన సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచారు. అయితే ఎన్నికలొచ్చిన ప్రతిసారి అందరూ లగడపాటి సర్వే గుర్తు తెచ్చుకుంటారు. మరి వచ్చే ఎన్నికల్లో తిరిగి లగడపాటి సర్వేను కొనసాగించాలని కొందరు కోరుతున్నారు. మరి వారి కోరికను మన్నించి వచ్చే ఎన్నికల్లో సర్వేలు చేస్తారో లేదో చూడాలి మరి.